విషయం కొత్త. తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు కాబోతోంది. ఫ్యామిలీ ఈజీగా ఒకే దగ్గర ఉండేలా ఈ రిజిస్టర్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తహసీల్దార్ ఈ ధృవీకరణ పత్రాల్ని మీ సేవ ద్వారా జారీ చేస్తారు. రేషన్ కార్డుల ఆధారంగా పత్రాలు జారీ అవుతాయి. మీ సేవలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పేరిట కొత్త సర్వీస్ ని ప్రారంభించబోతున్నారు. ఈ ఫ్యామిలీ రిజిస్టర్లో కుటుంబ సభ్యుల పేర్లతో పాటు ఆధార్ నెంబర్లు, అడ్రస్లు ఉంటాయి. సంక్షేమ పథకాలు అమల్లో వివరాలు అందుబాటులో ఉండేందుకు ఈ కార్డును తీసుకొస్తున్నారు. ఒకసారి మహేందర్ దగ్గరికి వెళ్దాం. మహేందర్, ఏంటి కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఫ్యామిలీ రిజిస్టర్ ఏంటి అసలు మొత్తంగా? అంటే వివరాలన్నీ నమోదు చేయాల్సిన రీజన్ ఏంటి? ఆల్రెడీ ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త కార్డు ఎందుకు? ధనలక్ష్మి, ఫ్యామిలీ రిజిస్టర్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో అది చాలా వరకు కూడా ప్రజలకు ఉపయోగకరమైనట్టుగా ప్రభుత్వం చెప్తుంది. దానికి ఉపయోగం కూడా, ఎందుకంటే సంక్షేమ పథకాల కోసం కావచ్చు, పాస్పోర్ట్లు ఇలాంటి అవసరాల కోసం కావచ్చు, స్కూల్లో విద్యార్థుల కోసం కావచ్చు, చాలా వరకు కూడా ఇది ఉపయోగపడే అంశం. ఎందుకంటే ఇదివరకు ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే దాదాపు ఇటు ఆర్ఐ రావాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ అప్పుడు వీఆర్ఓ ఉన్నప్పుడు ఇలాంటి ఆదేశాలు, తర్వాత ఎంఆర్ఓకి వెళ్ళిన తర్వాత ఈ విచారణ ఇదంతా కూడా దాదాపు 15 రోజులు పట్టేది, ఎక్కువ కూడా పట్టేది. కానీ ఇప్పుడు ఆ మొత్తం కూడా అదంతా క్రోడీకరించి కేవలం 2 రోజుల్లోనే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది. దీంతో చాలా వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు అందడానికి చాలా వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. చాలా వరకు ఇది ఒక ఉపయోగకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో ఒక సంక్షేమ పథకాలకే కాదు, భవిష్యత్తులో ముఖ్యంగా పాస్పోర్ట్ అనేది చాలా ప్రాథమిక. పాస్పోర్ట్ కోసం కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలంటే ఆధార్ ఒక చోట, ఓటర్ ఐడిలో ఒక అడ్రస్ ఉంటే చిన్నవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటే వీటన్నిటికి కూడా సింపుల్గా అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక చాలా దూరదృష్టితో తీసుకొచ్చిన అంశంగా భావించవచ్చు. చాలా వరకు ఉపయోగపడేటువంటి ఈ సర్టిఫికేట్, ఈ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా ఉంటే ప్రజలకు చాలా వరకు అధికారుల వెంట తిరగడం అనేది చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఆ సర్టిఫికేట్ కోసం మొదట మీ సేవలు అప్లై చేసుకోవడం, తర్వాత తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఆయన ఎప్పుడు సర్టిఫికేట్ చేస్తారో, సంతకం పెడతారో తెలియదు, ఎవరికి ఆదేశిస్తారో తెలియదు. సో ఇవన్నీ కూడా చాలా వరకు రోజులకు సమాన పడేటివి. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఇదంతా కూడా అయిపోతుంది. కేవలం 2 రోజుల్లోనే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ అయితే మహేందర్ ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు రేషన్ కార్డు ప్రాతిపదిక అనేది ఉంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుతోంది, అది కూడా వైట్ రేషన్ కార్డు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకురావడం వల్ల ఏంటి కొత్తగా, ఏంటి అడిషనల్ గా ప్రభుత్వానికి వచ్చే యూజ్? అంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వం అన్ని చెప్తుంది, సింపుల్గా 1 కార్డ్ అన్నట్టుగా తీసుకొస్తామని. రేషన్ కార్డు కావచ్చు, అన్నిటి కూడా ఒకటే కార్డు ఉండేలాగా తీసుకొస్తామంటుంది. దానికోసం ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ప్రధానంగా ఉంటుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇప్పుడే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, ఈడబ్ల్యూఎస్ అన్నట్టు చాలా వరకు వేరే సర్టిఫికేట్లు ఉండేవి. ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు అనధికారికంగా చాలా వరకు అడుగుతుంటారు. కానీ ఇప్పుడు అది క్లియర్గా ఉండేటట్టుగా ఇదంతా తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఓటర్ ఐడిలో సరిసమానంగా లేకపోవడం, చిన్న ఇనిషియల్ లేకపోయినా ఇబ్బందులు పడేటట్టుగా, ఆధార్లో ఒకలాగా ఉండేలాగా, రేషన్ లో సరిపడ లేకుండా, ఇవన్నీ కూడా జోడించి. థ్యాంక్ యూ మహేందర్. ఒకసారి చూద్దాం, కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో ఈజీ, ప్రజలకు ఏదైనా కన్వీనియంట్గా ఉండేలా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక సిస్టమ్ అనేది, అందరి డీటెయిల్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మేబీ